అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నూతనని వద్దనుకుంటున్నావు కదా, డైవర్స్ దాకా వెళ్ళావు కదా, అంటే పిలిస్తే పక్కలోకి రావాలి, రాకపోతే డివోర్స్ అంటావు. విడాకులు ఇవ్వడానికి నాకు టైం కావాలన్న అమ్మాయి అడిగితే మళ్ళీ కాపురానికి పిలుస్తావా? తన క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే ముందు నీ క్యారెక్టర్ని నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? కళ్ళారా నీ ప్రవర్తన చూశాక ఇప్పుడు చెప్తున్నాను విను. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల నీతో కాపురం చెయ్యాలి అనుకోదు. ఒక అమ్మాయి జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు తనకుంది. భర్తవైనా దాన్ని కాదనే హక్కు నీకు లేదు. ఈ డివోర్స్ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యేంతవరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు తన ఇష్టం లేకుండా తన మీద చెయ్యి వేశావని తెలిసిన రోజున నేనే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నేనే నీ మీద కేసు పెట్టిస్తాను. జాగ్రత్త. నేను అన్నానంటే చేస్తానని నీకు బాగా తెలుసు కదా. వెళ్ళు గదిలోకి. వాడికి నిన్నేమి చేయడు. నువ్వు రూమ్లోకెళ్ళు. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే వచ్చి నా గదిలో పడుకో. మేడం, థ్యాంక్స్ మేడం. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటునో అలవాటునో బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. కంచెలా నిలుచుండగా కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడినే. నిజమిదే నా విధి పనేనా ఇది ఎవరి నాటకమో, బరువిదే నా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా. అమ్మా ఒక్క నిమిషం. నేను చెప్పాల్సింది చెప్పి నేనే వెళ్ళిపోతానమ్మా. నేను చేసింది సీతాదేవిని జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళిన రావణుడే నాలో కనిపించాడమ్మా నీకు. కాని అలా ఎందుకు జరిగింది, ఎందుకలా నేను ప్రవర్తించాల్సొచ్చిందో చెప్పే స్థితిలో రాత్రి నేను లేనమ్మా. ఐఎమ్ సారీ అమ్మా.
నేను చేసింది తప్పే. దాన్ని నేను సమర్థించుకోవడం లేదు. కానీ అందరికీ మనం ఎలా రియాక్ట్ అయ్యామో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకలా రియాక్ట్ అయ్యామో ఎవరికీ తెలీదు. ఒక్క విషయం అడుగుతాను చెప్పమ్మా. నేను విడాకులు ఇస్తానన్నా కూడా నువ్వు దాన్ని ఆఫీసు వరకు ఎందుకు రానిస్తున్నావు? ఎందుకు నాకు నచ్చడం తెలిసి ఆ రాజు అంకుల్కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? నాకు యాంటీ అన్నవాళ్ళు నీకు మంచివాళ్ళు, అంతే కదమ్మా? అది నీ ఇష్టమమ్మా, అది నీ సామ్రాజ్యం. కానీ పెళ్లి విషయంలో నా జీవితం ముడిపడి ఉంది. నేను ఆ వసుంధర్ని ఎంత భరించాలనుకున్నా నా వల్ల కావడం లేదమ్మా. ఇంట్లో చాలదన్నట్టు ఆఫీస్లో కూడా. ఏం ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఇంట్లో ఉంది. అది చేసిన తప్పుని చేయలేదని ఎలా నిరూపించుకుంటుంది? ప్రతి నిమిషం నా ఎదురుగా తిరుగుతూ, నా రూంలోనే ఉంటూ, నా పక్కనే తింటూ ఉంది. ఇన్ని చేస్తున్నా దాని మనసులో వేరే వాడున్నాడన్న ఆలోచన నాలో ఉన్న మనిషిని చంపక ఏం చేస్తుందమ్మా? అత కార్తిక్ గారితో పడుకున్నానని దాని నోటితో అదే చెప్పిందమ్మా. మరి నా ఇంట్లో దానికేంటమ్మా పని? వాడి కోసం బతుకుతూ నా బతికెందుకమ్మా నాశనం చేస్తుంది? ఆ వసుంధర అది పైకి కనిపించేంత అమాయకురాలేం కాదమ్మా. ఆ కార్తిక్ గాన్ని చూస్తే చాలమ్మా, కళ్ళల్లో మెరుపు. వాడు బాధపడితే చాలు, దాని గుండెల్లో బాధ. ఇవన్నీ దగ్గరగా చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, తన్ని ఇంట్లోంచి పంపించేయమ్మా. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. దాన్ని చూస్తూ నా సెన్స్లో నేను ఉండలేకపోతున్నానమ్మా. అర్థం చేసుకోమ్మా, ప్లీజ్ అమ్మా. రాత్రి జరిగిన దానికి రియల్లీ సారీ అమ్మా. అందరేంటి ఇలా వచ్చారు? ఈ రోజు వసుంధర మేడం గారికి అసిస్టెంట్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఓహో, ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మల్లిక, నువ్వు అడిగినట్టే వసుంధర అసిస్టెంట్ కోసం కొంతమందిని పిలిపించాం. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. సరే. ఇలాంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. ఇతన్ని ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఓ మీరు కూర్చోండి. సార్, కార్తిక్ బావని నేనే ఇంటర్వ్యూకి పిలిచాను వసుంధరా. సార్
మీరు నిజంగా ఏమనుకుని పిలిచారో నాకు తెలియదు, కానీ చాలా గొడవలకి దారి తీస్తుంది. కార్తీక్ బావ కనపడకుండానే రోజుకి 10 సార్లు ధ్రువ సార్ గుచ్చి మాట్లాడుతున్నారు. ఏదో ఊహించుకుంటూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆఫీస్లో చూస్తే వద్దు సార్, తనని పంపించేయండి ప్లీజ్. వసుంధర, ముందు నువ్వు టెన్షన్ అవ్వకు. ఇప్పుడు నేను చెప్పేది ప్రశాంతంగా విను. నువ్వు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుని విడాకులు ఇస్తాను అంటున్నావు కదా, ఎలా నిరూపించుకుంటావు? అసలు ఒక సమస్య వస్తే అది సాల్వ్ చేసుకోవాలి, కానీ దాని నుండి పారిపోకూడదు. ధ్రువకి కార్తీక్ కనబడట్లేదు కాబట్టే మీరు ఇంకెక్కడో కలుసుకుంటున్నారని, లేకపోతే తను నీ కళ్ళ ముందే ఉంటే నువ్వు అతనితో వెళ్ళిపోతావని టెన్షన్ పడుతున్నాడు. అదే తను ఇక్కడే తన కళ్ళ ముందే ఉన్నారనుకో, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత అయినా నిజం అర్థమవుతుంది కదా. సార్, అది మీరు అనుకున్నంత తేలిక కాదు. ఈ లోపు జరిగే అనర్థాలు తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. నీకే అర్థం కావట్లేదు వసుంధర. నిన్ను మొదటి రోజు ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడు నీ వల్ల ఏమీ కాదన్నట్టు చూశారు. అది నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేసావా లేదా? అలానే నువ్వు ఇక్కడ అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని ఏదో ఒకరోజు తెలుసుకుంటారు. నన్ను నమ్మమ్మా. అది కాదు సార్. నా మీద నమ్మకం ఉందా లేదా? నాకంటే ఎక్కువగా. అయితే ఈ ఒక్కసారికి నా మాట విను. సమస్యకి భయపడే వయసు మీది, దానికి పరిష్కారం ఆలోచించే అనుభవం మాది. నన్ను నమ్ము. అదీ కాక ధ్రువకి ఉన్న ఈగో వల్ల తనకు రావాల్సిన అవకాశాలు పోయాయి. మరి తన తప్పుని సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? చెప్పమ్మా, ఉందా లేదా? మల్లిక వల్ల అతనికొచ్చే ఆ 2 ప్రైవేట్ జాబ్స్ కూడా రాకుండా పోయాయి. ఆఖరికి హోటల్లో సర్వర్ కింద కూడా తనని పనిచేయనివ్వకుండా చేశారు. ఇలా ధైర్యం కూడా తీసుకుని వచ్చిన వాణ్ణి వెళ్ళిపోమనటం కరెక్ట్ కాదు. అయినా నేను తనని ఇంటర్వ్యూ వరకు తీసుకురావచ్చు. తర్వాత తనకున్న క్యాపబిలిటీని బట్టే తీసుకుంటారు. ఒకసారి నేను వెళ్ళి మల్లికతో మాట్లాడుస్తాను. అత కార్తిక్ గారితో పడుకున్నానని దాని నోటితో అదే చెప్పిందమ్మా. మల్లిక, కార్తిక్ నిన్న నైట్ కాల్ చేసి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమన్నాడు. తనేదో ఫేవర్ అడిగాడని కాదు, ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత తనలో ఉందనిపించింది, పిలిచాను. ఒకవేళ ఇష్టం లేకపోతే పంపించేస్తాను. తనని ఇంటర్వ్యూకి పిలువు రాజీవ్. వసుంధర దగ్గరే జాయిన్ అవ్వమని చెప్పండి. షూర్. సార్, మేడం పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఇంటర్వ్యూ జరిగేది నీ అసిస్టెంట్ పొజిషన్ కోసమే. నువ్వేమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ బి సీటెడ్. చూడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్.
వన్ లాస్ట్ క్వశ్చన్. ఏ ధైర్యంతో మళ్ళీ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చావు? 2 కారణాలున్నాయి మేడం. మొదటిది రాజీవ్ సార్. నాకు ఉద్యోగం అవసరమై సార్ని ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని అడిగితే సార్ ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మొదట భయపడ్డాను, కానీ ఆయన మాట కాదనలేక వచ్చాను. ఇక రెండోది, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది. మళ్ళీ ఇక్కడే గెలుస్తానన్న హోప్తో వచ్చాను మేడం. యు మే గో నౌ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్యాండిడేట్ని పిలుద్దాం మల్లిక. అవసరం లేదు. కార్తీక్కి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేయండి రాజీవ్. ఓకే. ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఫార్మల్ ఇంటర్వ్యూ చేసి పంపించాలి అంటే మీరే తీసుకోండి. షూర్. సార్. కార్తిక్, ఇది నీ అపాయింట్మెంట్ లెటర్. వెల్కమ్ టు పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. అవకాశం వచ్చినప్పుడు నాకేదన్నా చేస్తానని మీరు నాకు మాట ఇచ్చారు, కానీ ఇలా అవకాశం కల్పిస్తారని అనుకోలేదు. చాలు చాలు. నువ్వు నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే మల్లిక మేడంకి చెప్పు. మేము ఎంత చెప్పినా ఆవిడ ఓకే అంటేనే ఇక్కడ ఏదైనా జరుగుతుంది. మేడం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రెండు ఒకేసారి కాపాడుకుంటాను సార్. ఆ విషయం మాకు తెలుసు. ఏమంట వసుంధరా? కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మీదకే కత్తెత్తితే ఇలాగే జరుగుతుంది. పోవతలకి. ఇలాంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. ఇతన్ని ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఓ అమ్మా వసుంధరా. సార్, వసుంధర మేడంని కంగారు పడొద్దని చెప్పండి. నేను అస్సలు ఇబ్బంది పెట్టను. చూడమ్మా వసుంధరా, ఇప్పుడు కార్తీక్ నీ అసిస్టెంట్. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ చాలా అవసరం. పర్సనల్ బ్యాగేజ్ని ఇక్కడ తీసుకురాకు. ఇప్పుడు కార్తీక్ ఆఫీసులో లేకపోతే మీ మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయా? తను గొడవ పడుతూనే ఉంటాడు. ఆ గొడవకి ఈరోజు ధ్రువకి కార్తీక్ కారణం, రేపు ఇంకో కారణం. ఇలా నువ్వు అన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటే రేపు నువ్వు ఊపిరి పీల్చడం కూడా తప్పంటాడు. కొంచెం మీరిద్దరూ ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటే మంచిది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, నా వర్క్ ఏంటి మేడం? కార్తీక్ని వసుంధరకి అసిస్టెంట్గా అపాయింట్ చేశాను. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. రా.
నేను పొద్దున అంత చెప్పినా నువ్వు ఆ కార్తీక్ గాన్ని ఆఫీసులోకి రానిచ్చావు కదమ్మా. అందుకే రానిచ్చాను. వాళ్ళు నిజంగానే తప్పు చేస్తే ఎన్నాళ్ళు దాక్కుంటారు? 1 నెల, 2 నెలలు, లేదా 6 నెలలు. తర్వాతైనా వాళ్ళ బుద్ధులు బయటపడాల్సిందేగా. అప్పుడు తనకి విడాకులు ఇవ్వడం కూడా తేలికవుతుంది. ఒకవేళ తన అలాంటి పిల్ల కాకపోతే తనకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. ఇదంతా నా విడాకుల కోసం చేస్తున్నావా, లేదా తనకు అవకాశం ఇవ్వడానికి చేస్తున్నావా? నువ్వు కూడా అందరిలా మారిపోయావమ్మా. మన స్టాక్ బ్రోకర్స్ ఒక సెమినార్ అరేంజ్ చేస్తున్నామని చెప్పారు. ఎవరిని పంపిద్దాం? వసుంధర్ని పంపించండి, తను డీల్ చేసుకురాగలదు. మరి వసుంధరకు తోడుగా ధ్రువ వెళ్తాడా? కార్తీక్ని పంపించండి. నీకు నా డబ్బులు కావాలి, నేను మాత్రం వద్దు, అంతే కదా? తిరిగొచ్చావంటే చంపేస్తాను. అట్నుంచట్టు ఎటుపోతారా పొండే. వాడితో తిరిగి నా ఇంట్లో నీ అడుగు పడిందో చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను.